మీ భార్యను తిట్టేట్టు మీరు గొప్పగా చెప్పుకుంటారు. ఆ సంస్కృతి మాకు లేదు. నేను చెప్పుకొని వాడమ్మ వాడు ఎవడో వెదవడో మాట్లాడితే వాడి కర్మకు వాడిని ఫోన్ చెప్పి మొదలు పెడతాం. అవి చూపించి మీరేమో ఒకవైపు సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తారు, ఒకవైపు మాకు సభ్యత లేదని చెప్పి మీరు చూపించే ప్రయత్నం చేస్తారు, ఒకవైపు సింపతి పొందేదాన్ని మీరు ప్రయత్నం చేస్తారు. మాకున్నటువంటి హుందాతనం ఏంటంటే ఎవడైనా చౌకబారుగా వాడు వివరిస్తే అటువంటి వెదవడిన ప్రవర్తిస్తే అవి మళ్ళా మనం చెప్పుకోవడం మనకే సిగ్గు చేయడం చెప్పి దాని గురించి మేము పట్టించుకోకుండా పోవడం, దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు మా పార్టీ క్యాడర్లను మా పార్టీ లీడర్లను అసభ్యతకు మారుపేరుగా మీరు ప్రచారం చేస్తున్నారు, అశ్లీలకు మారుపేరుగా మా పార్టీ లీడర్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నేను అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ మీ ఇద్దరు అసెంబ్లీలో జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ వెకిలి చేష్టలు ఎప్పుడు నవ్వడు చంద్రబాబు నాయుడు. ఏ రోజు కూడా నవ్విన పాపాన పోలే. అటువంటి వ్యక్తి వెకిలిగా సునకానందంతో కొట్టిమిడిచి అని గచ్చబెట్టి నవ్వినాడు. ఏమయ్యా అంత నవ్వు ఎందుకు వచ్చింది నాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు చెప్పు ఒకసారి. నీ భార్యను ఎవడైనా అన్నప్పుడు నువ్వు పడతావు అదే మాట, అప్పుడు రాదే నీకు నవ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నవ్వు అని అడుగుతున్నా. మరి నువ్వు కూర్చొని మాట్లాడతావు నిజాయితీ గురించి, నీతి గురించి, అసభ్యత గురించి, అశ్లీలత గురించి. ఇవన్నీ మానుకోమని చెప్పి నేను చంద్రబాబు నాయుడికి హితవిస్తూ ఆయన అసలు రంగు ఈ రెండు సంఘటనలు బట్టి బేరుజు వేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నా. ముగ్గురికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఇటీవల ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే కోటాలో. ఆ ముగ్గురిలో కావలి గ్రీష్మ అనేటువంటి అమ్మాయి ఆమెకు ఉన్నటువంటి అర్హత అంతా తొడగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను నాయకులు నా కొడకల్లారా లాగి కొడతా అని చెప్పి తొడగొట్టేటువంటి అమ్మాయికి నువ్వు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వదలుచుకున్నావు చంద్రబాబు నాయుడు గారు? నువ్వు చెప్పు. నంబర్ 1. నంబర్ 2, ఈ రాష్ట్రంలో అనేక మంది, ఎస్పెషల్లీ ఈ జిల్లాలో ఈ రాయలసీమలో అనేక మంది రెడ్డి కులంలో బాగా చదువుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, రాజకీయాల్లో అనేక పర్యాలు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను పక్కన పెట్టి ఒక పోలీసు వాహనాన్ని దహనం చేసేటువంటి కాల్చేటువంటి వ్యక్తికి, ఆ కేసులో 3 నెలలు పరారైనటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. డబల్ స్టాండర్డ్ అవన్నీ మీరు చూస్తున్నారు కదా, 1, 2 కాదు. నువ్వు చెప్పాలంటే ఇంత దౌర్భాగ్యులు పవన్ కళ్యాణ్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ చూస్తే కొన్ని వందలు మీకు చూసి ఓపిక ఉంటే నేను చూపిస్తా. ఏ రకంగా ఎన్నికల ముందు మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది. నరేంద్ర మోడీ గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏం మాట్లాడినాడు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడినాడు. నరేంద్ర మోడీని ఎంతగా తూలనా అన్నాడు ఆ రోజు, ఈరోజు ఎంతగా పొగుడుతున్నాడో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా, వేరే వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడే చెప్పాలా, దానికి పవన్ కళ్యాణే చెప్పాలా. సనాతన ధర్మం గురించి ఏ రకంగా మాట్లాడినాడు, ఆయన నోటితోనే కూర్చొని మా అమ్మ దీపం వెలిగించుకొని హారతి ఇచ్చేదాన్ని దీపం ఇస్తే మా నాయన సిగరెట్ కాల్చుకున్నాడు దాంట్లోంచి అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు కూర్చొని సనాతన ధర్మం మా ఇంట్లో పొద్దున్నే లేస్తానే రామాయణ పారాయణం తప్ప రామనామం తప్ప ఇంకోటి లేదని చెప్తాడు. 1 కాదు 2 కాదు, సోషల్ మీడియాలో అన్ని రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. నేను స్పెషల్గా ఈరోజు మాట్లాడదలుచుకునేది దీని మీదనే. నిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ప్రభుత్వ డబ్బుతో పెట్టేటువంటి కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా ఒక లీడర్ను కూర్చొని అపహాస్యం చేసేదానికి, ఈ రకమైనటువంటి చౌకబారు ప్రకటన చేసేదానికి ఎవడిచ్చాడు మీకు పర్మిషన్ అని నేను చెప్పి అడుగుతున్నా. దీని ద్వారా నువ్వు ఏ రకమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నావు ఈ రాష్ట్ర ప్రజలకు నేను అడుగుతున్నాను. దాన్ని నీ క్యారెక్టర్ ఏంది, నీ మనస్తత్వం ఏంది, నీ యొక్క క్యారెక్టర్ ఏందని దీన్ని బట్టి అర్థమవుతోంది. దాన్ని నువ్వు చెప్పుకో ఇప్పుడు ప్రజలకు. నేను అడుగుతున్నా దీన్ని, ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు.
నువ్వు ఎందుకు వెకిలి వెకిలి నవ్వావు? నీ వెకిలి చేస్తుడు, నీ సునకానందానికి అర్థమేంది? ఒక నాయకుడిని కూర్చొని 11 గాడంటావా? 11 గాడు అనేటువంటి గాండుగాళ్ళకు నేను చెప్తున్నా, ఎవడి పేరు చెప్తే మీరు ఉచ్చబోసుకుంటారో, ఎవడి పేరు చెప్తే మీకు నిద్ర కూడా రాదో, ఎవడి పేరు చెప్తే ఈ రాష్ట్రంలో మీకు చేతగాక ఉన్నటువంటి 116 మంది కలిసి ఒకటే పోరాడాడు ఆయనయ్య జగన్మోహన్ రెడ్డి. మీ విష ప్రచారాలు, మీరు చేసేటువంటి ఈ యొక్క పనికిరాని పనులన్నీ తీసుకొని మీకున్నటువంటి మీడియాలో మీరు చేసేటువంటి దుష్ప్రచారాన్ని నమ్మి ఒకసారి ఇచ్చినారు మీకు అధికారం. మీరు ఇచ్చినటువంటి ఫాల్స్ ప్రామిసెస్, మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, మీరు చేసేటువంటి ఒకసారి నమ్మి చేశారు. ఈరోజు తెలుస్తుంది. ఈరోజు అసెంబ్లీ లేకుంటే రాజీనామా చేసుకొని మొత్తం ఈ రాష్ట్రానికంతా మళ్ళీ ఎన్నికలు పెడితే నీ భవిష్యత్తు ఎందుకు తేలుతుంది. 11 కాదు, మీరు ఎక్కడుంటారు?